పోతన భాగవతము వామనావతారం. వామనుడు బలిచక్రవర్తి యొక్క ఆ ప్రదేశమునకు వచ్చి తను చేసేటువంటి చేష్టలను పరీక్షన్ మహారాజుకు ఒక మార్పు తెలియజేసుకున్నటువంటి సందర్భంలో మనము ఈ పద్యాన్ని తెలుసుకుందాం. వెడ వెడ నడకులు నడచుచు నెడ నెడ నడుగెడక నడరయ్యల తెగబడగా బుడి బుడి నొడుపులు నొడుగుచు చిడిముడి తడ బడగ బడుగు చేరెన్రాజున్. వెడ వెడ నడకలు నడుచుచు నెడ నెడ నడుగెడక నడరయ్యల తెగబడగా బుడి బుడి నొడువులు నొడువుచు చిడిముడి తడ బడగ బడుగు చేరెన్రాజున్. అద్భుతమైనటువంటి శబ్దాలంకార సౌందర్యంతో ఈ కందపద్యాన్ని రచించారు మన తెలుగువారైనటువంటి పోతనామాత్యుల గారు, భక్త కవివరులు. అద్భుతమైనటువంటి ఈ పద్యం, దీని భావం చూద్దాం. వామనుడు మెల్లమెల్లగా అడుగులు వేస్తూ నడిచాడు. అక్కడక్కడ నేల దిగబడుతుంటే అడుగులు తడబడుతూ నడిచేవాడు. మధ్యలో కొద్దిగా మాట్లాడుతూ తడబడుతూ కలవరపడుతూ బలిచక్రవర్తిని సమీపించాడు. బలిచక్రవర్తి యాగశాలలోనికి వామన రూపంతో మాయావటోగా అవతరించిన విష్ణువు ప్రవేశించే ఘట్టం పద్యం నడక వామనుని నడకతో పోటీ పడుతుందా అన్నట్టు ఈ పద్య రసరాజాన్ని అద్భుతంగా రచించారు మన భక్త కవి పోతనామాత్యుల వారు. మరొక్కసారి మనము చదువుకుందాం. వెడ వెడ నడకులు నడచుచు నెడ నెడ నడగెడక నడరయ్యల దిగబడగా బుడి బుడి నొడువులు నొడువుచు ఇడిముడి తడబడగ బడుగు చేరెన్రాజున్. ధన్యవాదములు.